ప్రజాస్వామ్య పాలన కావాలి, ఇక్కడ రాచరిక పాలన, కుటుంబ పాలన, అవినీతి పాలన జరుగుతుంది అంటే మేమందరం కూడా బీజేపీ పార్టీలో మాకు మంచి గౌరవం ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీకి మళ్లీ వచ్చి అందరం కలిసికట్టుగా డిజిటల్ మీడియా సోదరుల పాత్ర కూడా ఉంది దాంట్లో, అందరం కలిసి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇటువంటి తరుణంలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వాళ్ళను ఉద్దేశించి చులకనగా అవమానకరంగా మాట్లాడితే బాధ అనిపించి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను ట్వీట్ చేయడం జరిగింది. వీళ్ళకి మద్దతుగా నా మద్దతు ఎప్పుడు కొనసాగుతుంది. నిర్భయంగా ప్రజల పక్షాన నిలబడే డిజిటల్ మీడియా సోదరులందరికీ కూడా నేను మళ్లీ మాటిస్తున్నా, మనం కోరుకున్న తెలంగాణ, అవినీతి రహిత తెలంగాణ, పేద ప్రజలకు అండగా ఉండే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే మనకు కావాలి, అటువంటి పాలకులే మనకు కావాలి. మళ్లీ మునుపటి ప్రభుత్వంలాగా సీమాంధ్ర పెట్టుబడిదారులు వచ్చి కోట్ల రూపాయలు దోచుకొని, తెలంగాణ వలన దోచుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీ చేస్తామంటే మాత్రం కుదరదు. దానికి వ్యతిరేకము. అవసరమైతే ఇంకో పోరాటం చేస్తాం తప్పితే వెనకడుగు వేసేది లేదు, భయపడేది లేదు, దిగజారి ప్రవర్తించేది లేదు. పదవుల కోసం, ప్రజల కోసం, ప్రాంతం కోసం ఎంత దూరమైనా చేస్తాం, ఎంత త్యాగమైనా చేస్తాం, ఎంత పోరాటమైనా చేస్తాం. తెలంగాణ సమాజానికి అండగా ఉండాలి, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి, పేద ప్రజలకు